ఇప్పుడు మనం ఆస్ట్రాలజీ పరంగా చాలామంది వింటూ ఉంటాం కుజదోషం అనేసి. కుజదోషం వరమా శాపమా, ధ్యానులకి కుజదోషం వర్తిస్తుందా అనే విషయం పైన మనకి చర్చ చేద్దాం. అంటే మనకి జ్యోతిష్యంలో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క గ్రహాన్ని చెప్పడం జరిగింది. మూలాధారానికి శని అని, అలాగే అనాహతానికి వచ్చేసరికి రవి అని, మూలాధారానికి శని అని, స్వాధిష్టానానికి చంద్రుడని, అలాగే మణిపురానికి బుధుడని, అనాహతానికి రవి అని, విశుద్ధకి శుక్రుడని, ఆజ్ఞాకి గురువు అని, అలాగే సహస్రారానికి కుజుడని, సహస్రారానికి పైన ఉన్నటువంటి ఈ జాగృత స్వప్న తుర్యాతీత స్థితులకి కేతు అని, అలాగే మూలాధారానికి కింద ఉన్నటువంటి అతల వితల సుతల తలాతల పాతాల మహాతల ఈ యొక్క అధోలోకాలకు సంబంధించిన యాక్టివిటీస్కి రాహుని అధిపతిగా ఇలా మన శరీరంలో ఉన్నటువంటి భాగాలకి ఈ యొక్క నవగ్రహాలని లింక్ చేయడం జరిగింది. అయితే కుజుడు దేనికి అధిపతి అంటే సహస్రారానికి అధిపతి. కుజ దోషము అంటే ఏంటంటే సహస్రారం ఓపెన్ అయి ఉంటాన్ని బయట జ్యోతిషులు కుజ దోషము అని చెప్పడం జరిగింది. ఎలా అంటే పూర్వకాలంలో ఏం జరిగేదంటే ఈ యొక్క కుజుడు ఎవరికైతే దోషస్థానంలో ఉన్నారో వారికి వైరాగ్య చింతన ఉండేది. అంటే సహస్రారం ఓపెన్ అయి ఉంటే వైరాగ్య చింతన ఆటోమేటిక్గా ఉంటుంది. వైరాగ్య చింతన ఎవరికైతే ఉంటుందో వారు పూర్వకాలంలో ఇంటిని వదిలేసి సన్యాసాశ్రమంలోకి వెళ్ళేవారు. ఇప్పుడు సన్యాసాశ్రమంలోకి వెళ్ళటం వల్ల ఆ కుటుంబం అనేది ఇబ్బంది పడేది. కాబట్టి కుజుడు ఎవరికైతే వైరాగ్య చింతన కలిగించి ఉంటాడో వారికి ఈ అమ్మాయిని ఇవ్వద్దు, అది కుజ దోషస్థానం కాబట్టి, లేదా అబ్బాయిని ఇవ్వద్దు కుజ దోషస్థానం కాబట్టి అనేసి చెప్పడం జరిగింది. కానీ నిజంగా ధ్యానులకి అంటే ప్రతి ఒక్క ధ్యానికి కూడా సహస్రారం ఓపెన్ అయి ఉంటుంది. ప్రతి ఒక్క ధ్యానికి కూడా కుజ దోషం ఉంది. నేను అనేక మంది ఆధ్యాత్మిక గురువుల జాతకాలు చూశాను. వాళ్ళందరికీ కూడా కుజుడు దోషస్థానంలోనే ఉన్నాడు. కుజ దోషమో కుజ నీచమో ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే లేకపోతే ఆ వైరాగ్య చింతన రాదు, లేకపోతే ఆ సన్యాస ధర్మంలోకి వెళ్ళలేరు, లేకపోతే ఆ ప్రజాసేవ చేయలేదు. అంటే ప్రజాసేవ చేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా కుజుడు దోషస్థానమే ఉంటారు. ఎందుకంటే కుజుడు ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బంధం ఉంటుంది. కుజుడు ఎంత వదిలేస్తే అంటే ఎంత ఫ్రీగా ఉంటే అంత బంధ విమోచనం ఉంటుంది. మనం అందరం కూడా బంధ విమోచనానికి మోక్షానికి ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళే. కాబట్టి ఆ మోక్ష స్థానంలో ఉన్నటువంటిది బయట ప్రపంచంలో కుజ దోషస్థానంగా మనం చెప్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఇప్పుడు కుజ దోషం ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చా అండి? కుజ దోషం ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎలా వర్తిస్తుందంటే ఒకరు హైదరాబాద్లో పనిచేస్తుంటే ఇంకొకరు కంపెనీలు ఇంకో చోట పనిచేస్తూ ఉంటే ఇలా ఉండేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి ఫిజికల్ డైమెన్షన్లో. కానీ నిజంగా కుజ దోషం ఉన్నవాడు ధ్యాన సాధన చేస్తే కుదిరే అంత ఫాస్ట్గా. ఎందుకంటే ఇది నేను ఒక 50 మంది మీద ప్రయోగం చేశాను. కుజ దోషం ఉన్న వాళ్ళకి ధ్యానం వాళ్ళ జాతకం చూసిన తర్వాత నాకు వీడికి కుజ ఉంది కదా మీరు ధ్యానం చేయండి అంటే వాళ్ళు 2 మినిట్స్లో డీప్లోకి వెళ్ళిపోతారు. అది కుజుడు స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు లాజిక్లన్నీ మాట్లాడేస్తుంటారు. సో కుజుడు దోషస్థానంలో ఉండటం అనేది అది ధ్యానికి ఒక వరము. అంటే నాకు కూడా ధ్యానులు కూడా చాలామంది అడుగుతారు, మా అమ్మాయి కుజ దోషం ఉంది, మా అబ్బాయి ఇట్లా కాదు. కుజుడు దోషస్థానంలో ఉంటేనే హ్యాపీగా వారు వైరాగ్య చింతన కలిగి హ్యాపీగా ధ్యానం చేసి త్వరగా హై డైమెన్షన్స్కి ఎదగడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఎంత కుజుడు బంధంలో ఉంటే అంత బాగున్నాడు, ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఉచ్చ స్థానంలో ఉన్నాడు, ఇంకా బాగున్నాడు అన్నప్పుడల్లా వారు అంత బంధము, అంత స్వార్థము, అంత ఇదిగా నా అనే భావన పెరుగుతూ ఉంటుంది. కుజుడు ఎంత వీక్గా ఉన్నాడు అని బయట చెప్తూ ఉంటే అంత వీక్గా ఉంటే అప్పుడు నా అనే దానికంటే మన అనే భావన ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కానీ కుజ దోషం ఒక వరమే ధ్యానికి. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక గురువుల జాతకాల్లో కూడా కుజుడు దోషస్థానంలోనే ఉన్నాడు. దీనిపైన అంటే చాలామందికి నెగిటివ్ ఒపీనియన్ అంటే చాలామందికి నెగిటివ్ ఒపీనియన్ ఉంది. కుజుడు దోషస్థానంలో ఉండటం ఒక వరమే. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.